ఈ వారం రాజకీయ క్షేత్రంలో అనూహ్య మలుపులు, సంచలన ప్రకటనలు ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త అడుగు సరికొత్త చర్చకు తెరలేపింది. అధికారం కోసం ఆరాటం ఒకవైపు, ఉనికిని చాటుకునే పోరాటం మరొక వైపు. ఇక కవిత ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో పాత లెక్కలు మారి కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇక సొంత అజెండాతో సెన్సేషనల్ పేరుతో కవిత వేసిన అడుగు టీఆర్ఎస్ పాలిటిక్స్ లో ఎలాంటి భూకంపాన్ని సృష్టించబోతుంది? కవిత ప్రకటన రాగానే బీఆర్ఎస్ ఎందుకు అటాక్ లోకి వెళ్ళింది? తండ్రిని మరమనిషి అని, అన్నను అపరిణితి గల నేత అని ఆమె చేసిన వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? ఎమ్మెల్సీల ఆమోదంతో అజారుద్దీన్ మంత్రి పదవిపై గవర్నర్ సస్పెన్స్ తొలగించడం సీఎం రేవంత్ రెడ్డికి ఊరటనివ్వగా ఒకే వారం 3 అంశాలు సీఎం రేవంత్ కు కలిసొచ్చాయి. ఇక ఆర్టీసీ సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి చూపిన చొరవ కార్మిక కుటుంబాల ప్రశంసలు అందుకుంది. ఇక తమిళనాట తలపతి విజయ్ రాజకీయ సునామీ మొదలవబోతుందా? ఇక బెంగాల్ కోటాలో మమతా బెనర్జీ పట్టు నిలుస్తుందా? తేజస్వి సూర్య వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ కంట్రోల్ చేయడానికి బీజేపీ పడుతున్న ఇబ్బందులు ఏమిటి? ఇక ఏఎన్ఎన్ మహాపత్రిక సీఈఓ ప్రముఖ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి అందిస్తున్న విశ్లేషణ. తెలంగాణ రాజకీయ యవనికపై ఈ వారం చోటు చేసుకున్న పరిణామాలు కేవలం ఒక మలుపు మాత్రమే కాదు, ఒక రాజకీయ భూకంపం. ఒకవైపు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనాపరమైన విజయాలు వెరసి రాష్ట్ర రాజకీయం హాట్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా జ్వాలగా మారింది. కల్వకుంట్ల కవిత తన తండ్రి స్థాపించిన పార్టీ పేరునే స్ఫూర్తిగా తీసుకుని కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కవిత వేసిన అడుగు కేవలం భావోద్వేగం కాదు, ఒక పక్కా వ్యూహం. పార్టీలోనే తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ తట్టిలేపారు. తెలంగాణ రాష్ట్ర సేనను ఈసీ రిజిస్టర్ చేయక ముందే పార్టీని ప్రకటించి గ్రౌండ్ లెవెల్లో కేడర్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇది వ్యూహాత్మకం, బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసే తంత్రం. కేసీఆర్ పై కవిత తీవ్ర వ్యాఖ్యలు. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు. కారును షెడ్డుకు పంపడమే టీఆర్ఎస్ లక్ష్యం. పాంచజన్యంతో హామీల తంత్రం. కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో అగ్నిని రాజేశాయి. తండ్రిని నిర్ణయాలు తీసుకోలేని మరమనిషిగా, అన్నను పార్టీని నడపలేని అపరిణిత గల నేతగా ఆమె అభివర్ణించడం వెనుక ఉన్న అసలు వ్యూహం పార్టీపై తనకున్న వారసత్వపు హక్కును చాటుకోవడమే. ఈ వ్యాఖ్యలు రాగానే బీఆర్ఎస్ శ్రేణులు అటాక్ మోడ్లోకి వెళ్లడం చూస్తుంటే ఆమె దెబ్బ సరైన చోటే తగిలిందని అర్థమవుతుంది. కేసీఆర్ సభల ప్రభావం తగ్గేలా కవిత తన షోతో ఆధిపత్యం ప్రదర్శించారు. బీఆర్ఎస్ కు గండి కొట్టడం ద్వారా, బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం క్రియేట్ చేయడం ద్వారానే తమ పార్టీకి ముందుగా బలమైన ఫౌండేషన్ లభిస్తుందన్న అంచనాల్లో కవిత ఉన్నట్లుగా కనబడింది. సారు రారు అంటూ కేసీఆర్ ఫామ్ హౌస్లో బందీ అయ్యారని, కేటీఆర్ను సీఎం చేయడం తప్ప ఆయనకు వేరే ఆలోచనే లేదని, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తానేనని కవిత ఆవిర్భావ సభ ద్వారా చాటారు. కవిత ప్రకంపనలు ఎంతలా ఉన్నాయంటే ఆ పార్టీ నేతలు, క్యాడర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయి ఈసీ అనుమతి రాదని కొందరు, నాప్టాల్తోనూ షర్మిల ప్రాంతీయ పార్టీతోనూ పోల్చి కొందరు, ఒరిజినలే అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. వీటికి కౌంటర్గా తెలంగాణ రాష్ట్ర సేన బర్నాల్ వెహికల్స్ను పోస్ట్ చేసింది. బీఆర్ఎస్లో కవిత పార్టీ తీవ్ర మంటలు పుట్టిస్తుంది. కింది స్థాయి వరకు ఇది క్యాడర్ను కొంత గందరగోళపరిచే అవకాశం ఉంది. అయితే ఓటర్ల యాంగిల్లో ఫైనల్గా టీఆర్ఎస్ ప్రచారం కారు పార్టీకే కలిసొచ్చే అంశమన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. కవిత పార్టీకి ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీ ఆవిర్భావానికి రానంత బజ్ వచ్చింది. రానున్న రోజుల్లో కవిత కార్యాచరణ, నిబద్ధత ఆధారంగా పార్టీ బలం, బలగం, విశ్వసనీయత ఆధారపడి ఉన్నాయి.
రేవంత్ రెడ్డికి కలిసొచ్చిన కాలం. 3 పరిణామాలు ఒకే వారం. తొలగిన అజారుద్దీన్ ఎమ్మెల్సీ గండం. ఆర్టీసీ సమ్మెకు వ్యూహాత్మక పరిష్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వారం చాలా బాగా కలిసొచ్చింది. ఒకే వారంలో 3 కీలక విజయాలు ఆయన్ను ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ఎమ్మెల్సీ ఆమోదంతో అజారుద్దీన్ మంత్రి పదవిపై నెలకొన్న సస్పెన్షన్ను గవర్నర్ తొలగించడం రేవంత్ వ్యూహానికి దక్కిన విజయం. ఒకేసారి అజారుద్దీన్కు, ప్రొఫెసర్ కోదండరాంకు కలిసొచ్చింది. అజారుద్దీన్కు ఎమ్మెల్సీ రాకుంటే మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చేది. విస్తరణ కూడా చేయాల్సిన అవసరము ఏర్పడేది. వీటన్నిటినీ గవర్నర్ నిర్ణయం ద్వారా తొలగించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ సమ్మె తీవ్ర ఆందోళనకు గురిచేసిన, ఒక్కసారిగా ఉద్రిక్తతలు రేగిన సామరస్యంగా ముగించి కార్మిక కుటుంబాల మెప్పు పొందడం ద్వారా సీఎం రేవంత్ తమ వ్యూహాత్మకతను చాటుకున్నారు. జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ బయటకొచ్చిన, కవిత పార్టీ ఆవిర్భావ సభ ఆ ప్రభావాన్ని తొలగించి సంచలన చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇక తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి బీజేపీ నేతలు పడుతున్న పాట్లు కాంగ్రెస్కు రాజకీయ వరంగా మారాయి. కవిత ఫ్యాక్టర్స్తో బీఆర్ఎస్, తేజస్వి సూర్య ఫ్యాక్టర్తో బీజేపీ సతమతమవుతున్నాయి. ఇది రేవంత్కు కలిసొచ్చే అంశాలు. ఏపీలో రాజకీయ వేడి. వైసీపీ కూటమి మధ్య రగడ. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ మధ్య ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఏపీ కేబినెట్ సమావేశాల్లో వైసీపీ నేతల దాడులు, రౌడీ రాజకీయాలపై తీవ్ర చర్చ జరగ్గా చంద్రబాబు కిల్లర్ పార్టీ, గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ ఉండగా ప్రభుత్వం వాటిని తిప్పికొడుతుంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారని, కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందనే చర్చ ఏపీలో ఆసక్తికరంగా మారింది. పొరుగు రాష్ట్రాల రాజకీయ సునామీ. తమిళనాడులో విజయ్ పార్టీ సంచలనం. భారీగా ఓటు బ్యాంకు దక్కించుకోనున్న తలపతి. ప్రధాని హోంమంత్రులపై మమతా హోరాహోరీ పోరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గేదేలే అంటున్న మమత. తలపతి విజయ్ తన పార్టీ తమిళ వెట్రిగా గజకం ద్వారా 2026 లక్ష్యంగా సునామీ సృష్టించబోతున్నారు. డిఎంకే, ఏఐడిఎంకే కోటలో బద్దలు కొట్టేలా యువత ఆయన వైపు మళ్లినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఊహించని రీతిలో విజయ్కు పోలింగ్ నాడు మద్దతు కనిపించింది. విజయ్ అధికారంలోకి వస్తాడా, డిఎంకే అధికారంలోకి వచ్చి అన్నా డిఎంకే 3వ స్థానానికి వెళుతుందా అన్న ఉత్కంఠ కలుగుతుంది. 29న ట్రెండ్స్ బయటకు రానుండగా మే 4న అసలు విజేతలెవరో తేలనుంది. మమతా బెనర్జీ తన కోటను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటం ఎంతో ఆసక్తికరంగా మారింది. లోకల్ వర్సెస్ గ్లోబల్ పోరులో దీదీ పట్టు ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాలి. ఓవైపు మోదీ, మరోవైపు అమిత్ షా అధికారం తమదేనని ధీమా ప్రదర్శిస్తున్న లోకల్ ట్రెండ్స్ ఆ విధంగా లేవు. బెంగాల్ తొలి విడతలో మమతకు 85 నుండి 90, బీజేపీకి 60 నుండి 65 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. రెండో విడతలోనూ ఇదే తరహా ట్రెండ్ కనబడుతుందన్న విశ్లేషణలున్నాయి. బెంగాల్ కోటను మమత 4వసారి కాపాడుకుంటుందా, కమలం పాగా వేస్తుందా చూడాలి. 5 రాష్ట్రాల్లో ఒక్క అస్సాం తప్ప బీజేపీకి ఎక్కడా క్లియర్గా కనిపించడం లేదు. కేరళలో వీడి సతీశన్ సీఎం కావడం ఖాయమేనని పోస్టల్ పోల్ ట్రెండ్ చెప్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. కేవలం సమీకరణాలు మాత్రమే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రాజకీయాలపై మే 4 ఫలితాల ప్రభావం చూపనున్నాయి.